ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యము నుండి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి యుండును. దేవుని ఆశీర్వాదములు ఒకసారి మనకి అనుగ్రహించబడినాక అది అవునన్నట్టే ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా నెరవేర్చబడటానికే ఉంటాయి, నెరవేర్చబడే ఉంటాయి. అది మనం తెలుసుకోవాలి అన్నది ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ఎప్పటికీ దేవుడు మనల్ని ఆశీర్వదించాలనే కోరుకుంటాడు. దావీదు కూడా దేవుడు తనకు ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి తన యొక్క ప్రార్థనాపూర్వకంగా లేకపోతే దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మరి దేవునికి ఇల్లు కట్టాలనుకున్నాడు. అది ఎంతో మానవాతీతమైన ఆలోచన, మరి మనుషులకి రానటువంటి ఆలోచన బహుశా. కానీ తను దేవునికి ఇల్లు కట్టాలనుకున్నాడు. ఇటువంటి ఆలోచన రావటాన్ని బట్టే దేవుడు తను హెచ్చించినట్లు మనం చూస్తున్నాం. దేవుడు తన ఇల్లు కట్టాలని దావీదు ఆశపడుతుంటే దావీదుకి తన వంశాన్ని ఆశీర్వదించి తన వంశాన్ని ఒక రాజవంశంగా చేసి ఎప్పుడు కూడా తన వంశము దేవుని ఎదుట ఉండేటట్లుగా, మరి అదే వంశంలో మరి యేసు ప్రభు కూడా జన్మించి దావీదు కుమారుడైన యేసు ప్రభు అని చెప్పబడినట్లుగా మరి మనకు కనపడుతుంది. మరి దేవుని కోసం కలిగే ఆలోచనలు ఇవన్నీ ఎట్లా వస్తాయంటే మనం ఆయన్ని ప్రేమించి ఆయనకి మరి మనం ఒక స్నేహపూర్వకమైన సంబంధం కలిగినప్పుడు ఇటువంటి గొప్ప ఆలోచనలు వస్తాయి. మనకి దేవునికి ఏమైనా చేయాలి, దేవుని గురించి మనకు ఎటువంటి గొప్ప ఆలోచన తలపెట్టాలన్నట్టు ఆలోచనలు వస్తున్నాయో అసలు ఇది మనం గ్రహించుకోవాల్సిన విషయం. ఎన్నటికీ దేవుని దగ్గర నుంచి పొందుకుందాం, దేవుని దగ్గర నుంచి అది కావాలి ఇది కావాలి అన్నది పక్కన పెట్టి మరి దేవుని కోసం మనం చేయటం కూడా ముఖ్యము అన్నది ఈ విషయం తెలుసుకోవాలి. ఆయన ఆశీర్వదించబడిన తర్వాత ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉంటుంది అని దావీదు కనుక్కున్నాడు. తన చుట్టూ కూడా ఎంతమంది తనని మోసం చేసేవాళ్ళు, తను ద్రోహం చేసేవాళ్ళు, యుద్ధం చేసేవాళ్ళు, తిరగబడే వాళ్ళు చూశారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు కనుక ఆశీర్వదిస్తే కనుక ఎప్పటికీ ఆశీర్వాదం ఉండిపోతుంది అని గ్రహించిన దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. మనం స్తుతిద్దాం. ఇన్ని ఆశీర్వాదములు మన కోసం ఇచ్చిన దేవుడు ఎన్నటికీ మన పట్ల ఆశీర్వాదములు ఇస్తానంటున్నాడు. దేవుని స్తుతిద్దాం, గణపరుద్దాం. ఈ ఆశీర్వాదములన్నీ మనం సొంతం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య ప్రభు, నీవు ఒక్కసారి ఆశీర్వదించిన యెడల ఎన్నటికీ అది ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభు మరి ఒకసారి మా జ్ఞాపకం చేసావు తండ్రి. ప్రభు ఎన్నో ఆశీర్వాదాలు మా ముందున్నాయి ప్రభు, మరి మేము గ్రహించగలిగే ఆశీర్వాదములు అన్నీ పొందుకునే కృప ఈరోజు మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.